వారణాసి గురించి కొన్ని కొన్ని మీకు తెలియని నిజాలు అనేటివి చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క వీడియో అనేది ఆల్రెడీ ఈ అప్డేట్స్ అనేటివి మీకు తెలిసే ఉంటాయి. సో మళ్ళీ మీకు గుర్తు చేయడం అనేది జరుగుతుంది. సో ఎవరు మిస్ చేయొద్దు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని భయ్యా ప్లీజ్ దయచేసి. సో చూసి వెళ్ళిపోతున్నారనమాట. చూసుకున్నట్లయితే రామాయణానికి మళ్ళీ వచ్చే వారణాసి మూవీకి డిఫరెన్స్ అనేది చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. సో రామాయణం అంటే నార్మల్గా అందరికీ తెలిసిన ఆ యొక్క యుగంలో ఆ యొక్క వారణ సైన్యం నుంచి జరిగిన స్టోరీ అనమాట. అది త్రేతాయుగం అనమాట. సో దానికి ఫస్ట్ ఉన్న యుగం సత్యయుగం, తర్వాత త్రేతాయుగం వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చి ద్వాపర యుగం వస్తుంది అనమాట. సో ఆ తర్వాత వచ్చి కలియుగం వస్తుంది అనమాట. ఈ యొక్క యుగాలన్నిటివి గురించి కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు అనమాట. సో ఇది నెక్స్ట్ వే. దీన్ని ఐమాక్స్ ఫార్మాట్లో తీస్తున్నారనమాట. సో ఇది కూడా అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు బాలీవుడ్ మూవీని చూసుకున్నట్లయితే రణబీర్ కపూర్ హీరోగా నటిస్తూ యష్ విలన్గా నటిస్తున్నాడు అనమాట, రావణాసుడిగా. సో చూసుకున్నట్లయితే అది ఐమాక్స్ అని చెప్పి ఫోటో మీద ఆ యొక్క పోస్టర్ మీద మెన్షన్ చేశారనమాట. సో ఒరిజినల్కి నార్మల్ ఐమాక్స్కి తేడా ఏంటో మీకు తెలుస్తుంది ఇక్కడ. సో మన వారణాసి చూసుకున్నట్లయితే అదేంటి బ్రో ఇలా డిఫరెన్స్ ఎలా కంపారిజన్ చేస్తామని చెప్పి మీకు ఒక క్వశ్చన్ అయితే రావచ్చు. సో ఇక్కడే ఒక చిన్న కిటిక్ అనేది ఉందన్నమాట. చూసుకున్నట్లయితే వారణాసి మూవీ ది బెస్ట్ ఐమాక్స్ ఫార్మాట్తో వస్తుంది. 1.43:1. అది వెడల్పు ఎక్కువ ఉంటుందన్నమాట. వెడల్పు అంటున్నా, సారీ అండి, హైట్ ఎక్కువ ఉంటుంది, 17 mm. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పాయింట్ వేలో చూసుకున్నట్లయితే 1.19:1 అనే రేషియోలో వస్తుంది అనమాట. ఈ యొక్క రేషియో మన బాలీవుడ్ నుంచి వస్తున్న రామాయణం మూవీ, సో ఆ రేషియోలో తీస్తున్నారు అనమాట. ఇది వచ్చి వెడల్పు ఎక్కువ ఉంటుంది, హైట్ తక్కువ ఉంటుంది అనమాట. సో ది బెస్ట్ ఐమాక్స్ ఏంటో మీకు ఇప్పటికే అర్థమైపోతుంది. ఓకే, సో మనకు వెడల్పు ఉంటే ఇలా చూడాల్సి వస్తుంది నార్మల్గా. ఓకే, సో మీకు ఎగ్జాంపుల్ అర్థం అన్నటికి చెప్తున్నాను. సో అదే వారణాసి మూవీని చూసామంటే డిట్టు మామూలుగా తల ఇలాగే ఉంటుంది. సో ఇలా ఉంటున్నాం మన కళ్ళ సరి. సో మనం ఏమన్నా ఎక్స్ట్రా ఫుటేజ్ చూడాలనుకుంటే కళ్ళు వరకే ఇలా పైకెత్తి సింపుల్గా ఉంటుంది అనమాట. కానీ పెద్ద ఫ్రేమ్ లాగా అనిపిస్తుంది. అదే రామాయణం మూవీ సందర్భానికి వస్తే సో మీకు డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. వెడల్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా చూడాల్సి వస్తుంది నార్మల్గా. సో ఈ యొక్క డిఫరెంట్ అనేది చాలామందికి తెలీదు. సో ఈ యొక్క వీడియోలో ఇప్పుడు తెలిసింది కదా. సో చూసుకున్నట్లయితే నెక్స్ట్ వే ది బెస్ట్ అవుట్పుట్ని మనకు ఇవ్వాలని చెప్పి చూస్తున్నారనమాట రామాయణం వాళ్ళు. సో 2 భాగాలుగా వస్తున్నాయని చెప్పి చెప్పారనమాట. సో దానికి సంబంధించిన ది బెస్ట్ విఎఫ్ఎక్స్ CGI అని చెప్పి నెంబర్ 1 ప్లేస్లో ఉన్నట్టు వాడుతున్నారు. హాలీవుడ్ వాళ్ళని కొలాబరేషన్ అది అయ్యి చేస్తున్నారనమాట. 4,000 కోట్ల బడ్జెట్ పెట్టి తీస్తున్నారనమాట. సో ఇటీవల దాన్ని మెన్షన్ అనేది కూడా చేశారు. మన రామాయణం మూవీ విషయానికి వస్తే మామూలుగా 1,400 కోట్లు నార్మల్గా బడ్జెట్ వచ్చి. సో దానికి తగ్గట్టుగా విఎఫ్ఎక్స్ని CGIని నెంబర్ 1 క్వాలిటీలో తీస్తున్నారనమాట. ఆ యొక్క రామాయణం మూవీ విషయానికి వస్తే ఓన్లీ రామాయణం గురించే వస్తుంది ఆ యొక్క మూవీ. అదే వారణాసి మూవీ విషయానికి వస్తే మీకు త్రేతాయుగం కనిపిస్తుంది, టైం ట్రావెల్ కనిపిస్తుంది, గ్లోబ్ టోటర్ కనిపిస్తుంది. సో పెద్ద ప్రకృతికి సంబంధించిన వినాశనాలు కనిపిస్తాయి. ఆర్కిటిక్ కనిపిస్తుంది, అంటార్కిటిక్ కనిపిస్తుంది, ఆఫ్రికా కనిపిస్తుంది, కొత్త ప్రదేశాలు కనిపిస్తుంది. గ్లోబల్గా తిరిగే మన మహేష్ బాబు గారు ఉంటారు. సో ఇవన్నీ అద్భుతాలు అయితే ఉంటాయన్నమాట మన వారణాసి మూవీలో. సో అప్పుడు ఆ సమయానికి ఒకవేళ వారణాసి మూవీ రాకముందు ఈ యొక్క మూవీ వచ్చిందంటే ఎటువంటి విధ్వంసాన్ని సృష్టిస్తుందో తెలియాలి. కానీ ఈ యొక్క రామాయణం మూవీ వాళ్ళు చైనా వాళ్ళని అప్రూవ్ చేయారనమాట. మన వారణాసి మూవీ కూడా అప్రూవ్ చేయింది చైనా వాళ్ళని. వెళ్తుంది అక్కడికి కూడా మన మూవీ అనేది వెళ్తుంది. సో ఇంకా క్లారిటీగా అనేది తెలుస్తుందన్నమాట నార్మల్గా. ఇది రాజమౌళి గారు డిసైడ్ చేస్తున్నారనమాట. బయట కంట్రీలలో రాజమౌళి గారికి ఒక పెద్ద ఆ యొక్క అవార్డు అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇండియన్లోనే ది మోస్ట్ నెంబర్ 1 డైరెక్టర్గా. సో డైరెక్టర్ల పేర్లందరూ ది మోస్ట్ నెంబర్ 1గా ఉన్న డైరెక్టర్లు అందరు పేర్లన్నీ ఒక దగ్గర మెన్షన్ చేసి పెడతారనమాట. మన రాజమౌళి గారిది కూడా ఉంది, లాస్ట్లో కింద ఉందన్నమాట. సో రాజమౌళి గారి కన్నా ది బెస్ట్ డైరెక్టర్లు అనే వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. మరి వారణాసి మూవీని ఎలా తీర్చిదిద్ది మనకు చూపిస్తాడనేది ఇక్కడ చాలామందికి ఒక క్వశ్చన్గా మారిందనమాట. సో ఏదైనా సరే ఒక అవుట్పుట్ని మనకు చూపించేటప్పుడు ది బెస్ట్ క్వాలిటీగా ఉండాలి. దాంట్లో ఎటువంటి కంపారిజన్ మేము తగ్గము అని చెప్పి రాజమౌళి టీము హాలీవుడ్ వాళ్ళతో కొలాబరేషన్ అయ్యి వీళ్ళు చేస్తున్నారనమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొత్తం హాలీవుడ్ వాళ్ళదే. నార్మల్గా చూసుకున్నట్లయితే
వేరే ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం నార్మల్గా చెప్పాలంటే అదనమాట. సో ఇక వారణాసికి రామాయణానికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే వారణాసి మూవీ వచ్చి ది రియల్ క్వాలిటీగా కనిపిస్తుంది మీకు, ది రియల్ క్వాలిటీ కనిపిస్తుంది. అదే రామాయణం విషయానికి వస్తే రణబీర్ కపూర్ నటిస్తున్నారు కదా, సో ఆ సినిమా విషయానికి వస్తే మీకు సీజే అనేది ఎక్కువ కనిపిస్తుందండి. కానీ ఏ ఆర్టిఫిషియల్ అయితే కాదు, నేను ఉన్నట్టు చెప్తున్నాను. అవి బొమ్మలుగా మీరు తీసుకుంటారేమో, బొమ్మలు అయితే కావాలి. సీజే ఎక్కువ వాడిన దానివల్ల ఏ ఆర్టిఫిషియల్ అని చెప్పి కనిపిస్తుంటుంది. ఫేస్లో కానీ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినప్పుడు కానీ ఎక్కువగా సీజే వాడుంటారు కాబట్టి ఆ విధంగా కనిపిస్తుంటుంది మీకు. అదనమాట మీకు అర్థం అవ్వాలంటే. విఎఫ్ఎక్స్ అంటే సీజే అంటే ఏంటి ఇప్పుడు కొంచెం క్లారిటీ అనేది తెలిసింది. విఎఫ్ఎక్స్ని ఎక్కువగా వేనాసనాలకి వాడతారనమాట. సీజే అంటే ఏంటంటే నార్మల్గా ఒక క్యారెక్టర్ని అందంగా తీర్చిదిద్ది చూపించాలంటే నార్మల్గా దానికి వాడతారనమాట. ఇంకా యానిమేషన్ మోషన్ క్యాప్చర్ డిజైన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ కదలాలి. ఎగ్జాక్ట్లీ మన మహేష్ బాబు గారిని తీసుకోండి, ఒక కొండ మీద నుంచి ఇంకో కొండ మీదకి దూకాలి, ఒక యుగం నుంచి ఇంకో యుగానికి దూకాలి, దానికి సీజే వాడాలి, యానిమేషన్ మోషన్ క్యాప్చర్ వాడాలి. ఎందుకంటే ఈ యొక్క డిజైన్ని ఎందుకు వాడాలంటే మనకు మోషన్ ఉంటుంది కదా, ఇది ఇప్పుడు మహేష్ బాబు గారు ఫైట్ చేయాలి, చలనం ఇవ్వాలి. ఆ యొక్క చలనాన్ని నీట్గా చూపించేదానికి అర్థమయ్యేదానికి హై క్వాలిటీలో. ఇప్పుడు అర్థమైందా క్లారిటీ? సో అదనమాట. ఇక చూసుకున్నట్లయితే వారణాసి మూవీ 1.43:1 4 పెట్టెల్లాగా ఉంటుంది, ఒకే పెట్టెలాగా ఉంటుంది. మీకు ఎటువైపు చూసినా ఒకే పొడవు ఒకే లెంత్, అది 17mm స్క్రీను. ఓకే, ఇక రామాయణం మూవీ విషయానికి వస్తే అది 1.19:1 అంటే వెడల్పు ఎక్కువ ఉంటుంది, హైట్ తక్కువ ఉంటుంది అనమాట. ఇది దానికి దీనికి డిఫరెంట్. ఓకే, సో ఇదండి అప్డేట్ అనేది. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఓకేనా, బాయ్.